వారి స్వాస్థ్యం సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు అంటే చెడ్డకాలం ఉంటుంది. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. ఆమేన్. కరువు దినాలలో ఆమేన్ చెప్పండి కొడదామా. కరువు దినాలలో ఆపత్కాలంలో సిగ్గేయగలదు. వాడు డిజైన్ చేయబడి సిగ్గుపడడానికి డిజైన్ చేయబడింది. ఆపత్కాలంలో సిగ్గునొందరు. కరువు కాలంలో ఏమవుతుంది? వారు తృప్తి నొందుతారు. మీకు గుర్తుందా? దేవుడు చెప్పాడు ఏలియా పలానా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, నేను కాకులకు చెప్పాను, ఆజ్ఞాపించాను నిన్ను పోషించమని. కనుక అవి నిన్ను పోషిస్తాయంటే ఆ కాకులు నేను సరిగా అక్కడికి వెళ్తే ఆ నీళ్లు తాగుతూ అక్కడ ఉంటే ఉదయం సాయంత్రం మాంసము రొట్టెలు కాకులు తీసుకొచ్చి ఇస్తా ఉంటే ఆయన బతికాడు అంట. ఎప్పుడెప్పుడు చచ్చిపోవడానికి చేసింది దేవుడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఆ నిబంధనలో ఎంత పవరో చూడండి, ఎంత స్ట్రాంగ్. అన్నిటికంటే కరువు కంటే, ఆ విపత్తుల కంటే, అపాయం కంటే, గాలి వాళ్ళ కంటే, అన్ని పవర్ల కంటే గ్రేటెస్ట్ పవర్ అంటే కవరెంట్ బ్లెస్సింగ్. ఆమేన్. ఆ ఒడంబడిక పవర్ అనేది చాలా పవర్ఫుల్. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అక్కడ టైం అయిపోయింది. ఇంకొకటి చెప్పాడు ఆ యొక్క 9వ వాక్యంలో. 9 నుంచి 16 చదివితే 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9 నుంచి 16 చదివితే, ఇక నువ్వు లేచి సీదోనికి వెళ్ళు, అక్కడ సరేపాతికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమెతో నేను చెప్పాను, ఆదేశించాను. అంటే ఆమె హృదయం నేను దర్శిస్తాను. మీరు నమ్ముతున్నారా? నా కొరకు ఆయన అనేక హృదయాలు దర్శించేవాడని బైబిల్ చెప్తుంది. ఆమెకు ఆమెను ఆదేశించానంటే దేవుడు ఆమెతో ఆ యొక్క అక్కడ హృదయంలో క్రియ జరిగించేవాడని. ఆమేన్. అక్కడ కంప్లీట్ గా వ్రాయబడుతుంది, నేను ఆమెకు ఆదేశించాను, ఆమెతో మాట్లాడాను, ఆమెతో చెప్పాను, వెళ్ళి సారేపతు దగ్గరికి వెళ్ళు అని పంపించాడు. బైబిల్ చెప్తుంది అక్కడ దేవుడు ఆ యొక్క అక్కడికి వెళితే ఆమెను పోషించాడు, దైవజనుడు పోషించాడు. మీరు చెప్పండి, కరువు కాలంలో చచ్చిపోయారా, బతికే ఉన్నారా? దేవుడు ఒడంబడికలో ఒక పాత్ర ఉంది. ఒడంబడిక గుర్తుపెట్టు.